ఇక ఏపీలో అధికారుల మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. చీఫ్ సెక్రటరీని మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త సీఎస్ రేస్ లో నీరబ్ కుమార్, విజయానంద్ ఇద్దరి పేర్లు వినిపించాయి. అయితే సీనియర్ ఐఏఎస్ విజయానంద్ పేరు ఖరారైనట్టుగా చెప్తున్నారు. 1992 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అటు సీఎంఓలోకి గతంలో పనిచేసిన అధికారులను తీసుకుంటారని సమాచారం. సాయి ప్రసాద్, గిరిజా శంకర్లను తీసుకుంటారని చర్చ జరుగుతోంది. సిద్ధార్థ్ జైన్ ని కూడా సీఎంఓలోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ గా సాయి ప్రసాద్ ఉన్నారు. స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గా గిరిజా శంకర్ పనిచేస్తున్నారు. సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్ ఉన్నారు. ఉండవల్లి నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎంపీ రావు, సో గతంలో పనిచేసిన అధికారులను కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? అలాగే చీఫ్ సెక్రటరీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది? అంటే ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఇంకా పాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే విధంగా కూడా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే తన టీము, ఎందుకంటే ఈసారి గత 5 ఏళ్లలో రాష్ట్రము 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నటువంటి చంద్రబాబు ఖచ్చితంగా ఈసారి పాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి రాబోయే 5 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధి, ఓవైపు సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తూ అభివృద్ధిని కూడా చూపించే విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించారు. కాబట్టి దానికి తగ్గట్టుగా తనతో పాటు తన యొక్క లక్ష్యానికి తగ్గట్టుగా కూడా పనిచేసే తన టీంను కూర్పు చేసుకునే పనిలో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే 2014 నుంచి 2019 మధ్యలో తనతో పాటు కలిసి పనిచేసినటువంటి అధికారుల పేర్లను కూడా ఆయన పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పాలనకు కేంద్ర బిందువు అయినటువంటి సచివాలయంలో ఉండేటువంటి చీఫ్ సెక్రటరీ విషయంలో ముందుగా చంద్రబాబు దృష్టి పెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డిని ఖచ్చితంగా వేరే పోస్టింగ్ ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సిఎస్ పదవి నుంచి తప్పించి ఆయనకు వేరే పోస్ట్ ఇచ్చే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. రేపో మాపో సిఎస్ బదిలీకి సంబంధించి కూడా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అయితే కొత్త సిఎస్గా ఎవరిని ఎంపిక చేస్తారనే దాని మీద ఇప్పుడు సచివాలయ వర్గాల్లో అధికారులు చర్చ జరుగుతుంది. కొత్త సీఎస్గా ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్, విజయానంద్ పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా 1992 ఐఏఎస్ అధికారి విజయానంద్కే సీఎస్గా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అయితే చర్చ జరుగుతుంది. అది కూడా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ ఇద్దరు పేర్లు కూడా నీరబ్ కుమార్ ప్రసాద్, విజయానంద్ పేర్లు ఉన్నప్పటికీ కూడా మరి విజయానంద్కి అవకాశం ఇస్తారా, ఇంకెవరికైనా అవకాశం ఇస్తారా అనేది కూడా చూడాలి. యాక్చువల్గా సీనియారిటీ ప్రకారం అయితే ఈ ఇద్దరు అధికారులు కూడా ముందంజలో ఉన్నారు. వీరితో పాటుగా సీఎంఓలోకి, అంటే సీఎం తన కార్యాలయంలోకి గతంలో పనిచేసినటువంటి అధికారులనే తిరిగి తీసుకునే విధంగా కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. వీరిలో సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ప్రస్తుతం CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు. 1991 ఐఏఎస్ అధికారి. ఆయన్ని తిరిగి మళ్ళీ 2014-19లో చంద్రబాబుతో పాటు సీఎంఓలో పనిచేశారు. మళ్ళీ ఆయన తిరిగి సీఎంఓలోకి తీసుకుంటారు అన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే మరొక అధికారి గిరిజా శంకర్ 2008 ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా తిరిగి, ఎందుకంటే ఈయన కూడా గతంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి చంద్రబాబు సీఎంగా పనిచేసినటువంటి సమయంలో గిరిజా శంకర్ కూడా సీఎం కార్యాలయంలో పనిచేశారు. కాబట్టి ఆయన తిరిగి మళ్ళీ సీఎంఓలోకి తీసుకుంటారు అన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరొక అధికారి సిద్ధార్థ జైన్ ప్రస్తుతం ల్యాండ్ సెటిల్మెంట్ అండ్ రెవెన్యూ రికార్డ్స్ కమిషనర్గా కూడా ఉన్నారు. ల్యాండ్ రికార్డ్స్ అండ్ సెటిల్మెంట్స్ కమిషనర్గా కూడా ఉన్నటువంటి ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. సిద్ధార్థ జైన్ గతంలో కూడా చంద్రబాబు టీంలో పనిచేశారు. సిద్ధార్థ జైన్ 2001 ఐఏఎస్ అధికారి. ఆయన కూడా సీఎంఓలోకి తీసుకుంటారని తెలుస్తుంది. ఈ ముగ్గురు పేర్లు అయితే కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు జోరుగా చర్చ జరుగుతుంది. ఈ ముగ్గురు అధికారులు కూడా తిరిగి సీఎంఓలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే డీజీపీ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డీజీపీగా ప్రస్తుతం ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తానే కంటిన్యూ చేస్తారా, లేదు అంటే ఒకవేళ మార్చాల్సి వస్తే ఎవరిని తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ డీజీపీని మార్చేటట్లయితే ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. కానీ డీజీపీ మార్పు మీద అయితే ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు లేవు. కానీ సిఎస్ మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా రేపో మాపో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థాంక్యూ ఎంపీ రావు.